HP 125 ఫుల్ ట్యాంక్ చేపిస్తే వచ్చిన మైలేజ్ ఇది 725. ట్రిప్ చేసిన ఫుల్ ట్యాంక్ చేపియంగానే 11 లీటర్ పట్టింది. ఓకేనా భయ్యా. నా టోటల్ కిలోమీటర్ వచ్చేసి 3199, అంటే 3200, అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఓకేనా భయ్యా. ఫుల్ ట్యాంక్ చేయించిన అమౌంట్ కూడా ముప్పలు బగాయతలో కొట్టించిన 1101 రూపాయి. ఆల్రెడీ ఇందులో 1101 రూపాయి. ఆల్రెడీ ఇందులో కొంచెం ఒక 1 లీటర్ అంత పెట్రోల్ ఉండే. నేను ఈ మైలేజ్ చెక్ చేయాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈ పెట్రోల్ 1 లీటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నా, రైడ్లు కొడుతూ ఉన్నా. ఎందుకంటే కంప్లీట్ క్లియర్ అయిపోవాలి, ఎంత వస్తుందో ఒక క్లారిటీ రావాలని చెప్పేసి. ఈ ఆరెంజ్ కలర్ సింబల్ వచ్చిన తర్వాత కూడా 60 కిలోమీటర్ పోయింది. 50 to 60 కిలోమీటర్ పోయింది. ఆరెంజ్ కలర్ సింబల్ వచ్చిన తర్వాత నేను డీజిల్ పెట్రోల్ కొట్టించుకొని రెడీ పెట్టుకున్నా, ఎప్పుడైనా ఆగిపోవచ్చు అని చెప్పేసి చెక్ చేద్దామని. ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన మైలేజ్ ఇది 725 డివైడ్ బై 11 లీటర్ ట్యాంక్. ఇది మీకు షోక్లో కూడా కనుక్కున్నా కూడా ఈ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్ పెట్రోల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి 65 వస్తుంది, అంటే 9 వచ్చిందంటే 65 నుంచి 66 కిలోమీటర్ పర్ లీటర్కి వస్తుంది పెట్రోల్. ఇప్పటికైతే సెకండ్ సర్వీసింగ్లో 65 వస్తుంది, అంటే థర్డ్ సర్వీసింగ్ పోయేసరికి 67, 68, 70 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా సిటీలో, లాంగ్ ఏం పోలేదు, సిటీలోనే. ఇంకా లాంగ్ వెళ్తే ఇంకా మంచిగా వస్తుంది అనుకుంటున్నాం. ఓవరాల్గా ఈ బండి గురించి మైలేజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కొంచెం పికప్ తక్కువ ఉందిలే కానీ మైలేజ్ మాత్రం చాలా ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.